నమస్తే, వెల్కమ్ టు పిఎన్ఎస్ న్యూస్. కరీంనగర్ కట్టరాంపూర్కు చెందిన రావుల మారయ్య తండ్రి ముత్తయ్య వృత్తి రీత్యా కూలీ. ఈ నెల 4వ తేదీన ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం మరియు బీరువా తాళం పగలగొట్టి ₹1,00,000 నగదు, ఒక లెనోవా ల్యాప్టాప్తో పాటు 20 తులాల కాలి వెండి పట్టీలు మొత్తం ₹1,28,000 సొత్తును దొంగలించినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపించిన పోలీసులు అదే భవనంలో అద్దెకుంటున్న కరీంనగర్ గోపాల్పూర్కి చెందిన తోట మహేష్ తండ్రి నర్సయ్య వయసు 28 సంవత్సరాలు నేరస్తుడిగా గుర్తించి అతని వద్ద నుండి ₹73,000 నగదు, లెనోవా ల్యాప్టాప్తో పాటు 20 తులాల కాలి వెండి పట్టీలు మొత్తం ₹1,01,000 సొత్తును స్వాధీనపరుచుకున్నారు. అతనిపై 457, 380 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు అని కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. దొంగతనానికి పాల్పడిన నేరస్తులను పట్టుకున్నట్లో కృషి చేసిన సిబ్బందిని ఏసీపీ నరేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సరిలాల్, ఎస్ఐ స్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.